వైఎస్ఆర్ బిడ్డని అని ప్రతి 2 మాటలకు ఒకసారి చెప్పుకునే షర్మిలారెడ్డి కాంగ్రెస్లోకి వచ్చి సాధించింది శూన్యం. పార్టీకి ఆమె చేసింది అత్యల్పం. ఎక్కడెక్కడో తిరిగి చివరకు హస్తంగుటికి చేరిన ఆమె ఏదో ఉద్ధరిస్తారనుకుంటే చివరకు నట్టేట ముంచుతున్నారన్న టెన్షన్ పార్టీలో నెలకొంది. పార్టీకి ఆమె గుదిబండలా మారారని, షర్మిలారెడ్డి వల్ల పావలా ప్రయోజనం లేకపోగా అంతా నష్టమేనని అంతర్గతంగా వినిపిస్తోన్న మాట. రిమూవ్ షర్మిల ట్యాగ్ లైన్తో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో పెద్ద ఉద్యమమే జరుగుతోంది. ఆమెను దించేదాకా నిద్రపోయేది లేదని కొందరు నేతలు భీష్మించు కూర్చున్నారు. పార్టీలోకి వచ్చిందే తడవుగా షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వటం కాంగ్రెస్ అధిష్టానం చేసిన అతిపెద్ద తప్పుగా భావించాలి. వాపును చూసి బలు పనుకోవటం పార్టీ అధిష్టానాలకు మొదటి నుంచి ఉన్నదే అని అర్థం చేసుకోవాలి. ఇంతకాలమైనా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవటమే కాకుండా షర్మిల కాంగ్రెస్ పార్టీని ఒక ఇంచు కూడా ముందుకు నడిపించలేకపోయారు. పైగా ఆమె పార్టీలో జట్లు కడుతూ కొందరిని తొక్కేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. షర్మిల నాయకత్వంలో తాము అవమానాలు ఎదుర్కొంటున్నామని పార్టీ నేతలు కొందరు నేరుగా అధిష్టానానికే ఫిర్యాదు చేశారు. అయినా హైకమాండ్ కొంత సంయమనం పాటిస్తోంది.